దానికి మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏమి సలహాలు ఇస్తారు మీరు? స్ట్రెస్ మనం టాపిక్ డీవియేట్ అవుతున్నాం అనుకుంటా. కోవిడ్-19 నుంచి స్ట్రెస్ రైట్. అంటే ఆల్మోస్ట్ ఇంకా హెల్త్ ఇష్యూస్ సంబంధించి కాబట్టి కొన్ని వచ్చేస్తూ ఉంటాయి వేరే ఇంకా. ఓకే. సో ఒకటి కోవిడ్-19 వల్లనైతే ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవాల్సింది లేదు. మోస్ట్‌లీ హైదరాబాద్‌లో అయితే వర్క్ ప్రెషర్, ట్రావెల్ టైమ్ చాలా ఎక్కువైతుంది. అండ్ ఫ్యామిలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. మోస్ట్‌లీ ఇది ట్రావెల్‌లో కూడా ఆహ్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ ఇదంతా అయిపోయి క్వాలిటీ ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది. ఇవన్నీ స్ట్రెస్ యాడప్ అయితున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. వర్కింగ్ అవర్స్ చాలా లాంగ్ అయిపోతున్నాయి. అసలు మేము కంటిన్యూస్ గా కాల్స్ పైనే ఉండాల్సి వస్తుంది అని. పోస్ట్ కోవిడ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన ఒక 6 మంత్స్ తర్వాత అయితే యంగ్ హైపర్ టెన్సివ్స్, యంగ్ డయాబెటీస్ అయితే చాలా రైజ్ అయింది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము. సో ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి. బేసికల్లీ ఎవరు ఫిజికల్ యాక్టివిటీ పైన కాన్సంట్రేట్ చేయట్లేదు. కొంచెం మెంటల్లీ స్టేబుల్‌గా ఉండడానికి గానీ, కొంచెం పీస్‌ఫుల్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్ అనేది అయితే లేదు. సో అది యాడప్ అయితుందేమో అనుకుంటున్నాం. ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒకటి. బయట ఫుడ్ అవైలబిలిటీ. లైక్ ఐ సెడ్ వర్కింగ్ అవర్స్ లాంగ్ అయిపోతున్నాయి. ట్రావెల్‌లో చాలా టైం వెళ్ళిపోతుంది. సో ఇంటికొచ్చి కుక్ చేసుకోవడము. అండ్ ఇప్పుడు కపుల్ ఇద్దరు వర్కింగ్ అయిపోతున్నారు. సో ఇంటికి ఆహ్, ఆహ్, అలసిపోయి రావడం, కుక్ చేసుకునేది లేదు. స్విగ్గీ, జొమాటోలు చాలా ఇంకా మనకి ప్రాంప్ట్స్ పంపిస్తుంటాయి. ఇప్పుడు ఆర్డర్ చేయండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఆర్డర్ చేయండి అనుకుంటాం. సో ఏముంది, సో రిలాక్స్ అయిదాము, ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాం. బట్ ఆ క్వాలిటీ, ఆ హైజీన్ ఎంత మెయింటైన్ చేస్తుండ్రో తెలీదు. సో ఇవన్నీ యాడప్ అయిపోయి కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి సహజ రెడ్డి గారు, అలాగే జయరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 99 టీవీ.